హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారద. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటర్నెట్ నారద. సో, ఈరోజు ఈ నారద మీకు తెచ్చినటువంటి సమాచారం ఏంటంటే, ఒకసారి కైలాసంలో నంది అలానే శంకరుడు ఇద్దరు అలా కూర్చొని ఉంటారు. అప్పుడు నందికి ఒక సందేహం వస్తుంది. అదేంటంటే, ఈ సృష్టిలో మీకు ఎవరంటే బాగా ఇష్టము అని శివుడిని నంది అడుగుతుంది. అప్పుడు శివుడు చిన్నగా నవ్వి, ఎప్పుడు నువ్వు నాతోనే ఉంటావు కదా! కాబట్టి నాకు ఎవరంటే ఇష్టమో నువ్వే చెప్పు అని చెప్పేసి శివుడు నందిని అడుగుతాడు. అప్పుడు నంది బాగా ఆలోచించి, మీలో సగభాగాన్ని ఇచ్చారు కాబట్టి మీకు పార్వతీదేవి అంటే బాగా ఇష్టమా కదా అని చెప్పి నంది శివుడికి చెప్తుంది. శివుడు కాదు కాదు అంటాడు. సరే, అయితే ప్రథమ పూజను గణాధిపత్యాన్ని వినాయకుడికి ఇచ్చారు కాబట్టి మీకు గణపతి అంటే బాగా ఇష్టం కదా అని చెప్పేసి నంది శివుడికి చెప్తుంది. శివుడు కాదు కాదు అంటాడు. అయితే కార్తికేయుడు జ్ఞానగురువు కాబట్టి మీకు కుమారస్వామి అంటే బాగా ఇష్టం కదా అని నంది శివుడికి చెప్తుంది. శివుడు కాదు కాదు అంటాడు. ఇంకా సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవుల్లో ఉన్నటువంటి పాపాలను మోసే గంగని తలపై మోస్తున్నారు కాబట్టి మీకు గంగాదేవి అంటే ఇష్టం కదా శంకర అని శివుడికి చెప్తుంది నంది. అప్పుడు కూడా శివుడు కాదు కాదు అని నందీశ్వరుడికి చెప్తాడు. అప్పుడు నందీశ్వరుడు, మీకు బాగా ఎవరిష్టం అనేది నేను చెప్పలేకపోతున్నాను, మీరే చెప్పండి, మీకు ఎవరంటే బాగా ఇష్టం అని చెప్పి శివుడిని నంది అడుగుతుంది. అప్పుడు శివుడు చెప్తాడు, ఎవరైతే వాళ్ళ కష్టాల్లోనూ సుఖాల్లోనూ నన్ను తలుచుకుంటూ వాళ్ళ భారాన్ని నాతో ఉంచి నువ్వే దిక్కు శంకర అని నన్ను నమ్ముకుంటారో అలాంటి భక్తులంటే నాకు ఇష్టము, అలాంటి భక్తులతోనే నేను ఉంటాను అని చెప్పేసి శివుడు భక్తుల మీద ఉన్నటువంటి ప్రేమను నందీశ్వరుడికి చెప్తాడు. సో అలా శివుడు ఎక్కడున్నా ఏం చేస్తున్నా కానీ తన భక్తులంటే విపరీతమైనటువంటి ప్రేమ. సో అది ఫ్రెండ్స్, ఈ నారద మీకు తెచ్చినటువంటి సమాచారం. సో ఇలానే ఈ నారద అనేది ఇంకా కొత్త కొత్త విషయాలు అనేది మీకు చెప్పబోతున్నాడు. ఎవరైనా సరే కొత్తగా ఈ ఛానల్కి వచ్చినట్టు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీతో పాటు ఈ నారద మాటలు మీరొక్కరే కాకుండా మీ సన్నిహితులు మీ ఫ్రెండ్స్ కూడా వినాలి అని అనుకుంటే ఇంటర్నెట్ నారద ఛానల్ వారికి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవింగ్ అండ్ సపోర్టింగ్.